దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అబూ మాలిక్ అషరీ రజియల్లాహు వారి కథనం, ముస్లిం షరీఫ్ యొక్క హదీస్, అత్తుహూర్ షత్రుల్ ఈమాన్ వల్హమ్దులిల్లాహి తమ్లౌల్ మీజాన్ వ సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి తమ్లాని మా బైన సమాయి వల్ అర్ద్ వస్సలాతు నూర్ వస్సబరు దియా వస్సదకతు బుర్హాన్. చాలా విషయాలు ఉన్నాయి. చివరిగా చెప్పిన విషయం ఏమిటి? వస్సదకతు బుర్హాన్. దాన ధర్మాలు, దాతృత్వము అనేది మనిషి యొక్క విశ్వాసానికి నిదర్శనం. సుబ్హానల్లాహ్. చూడండి, దాన ధర్మాలు అనేవి మనలో విశ్వాసం ఉంది అనడానికి నిదర్శనం. దాన ధర్మాలు, సదకా అనేది మనలో కూడా జాలి దయ ఉన్నాయి అనడానికి నిదర్శనం. దాన ధర్మాలు అనేవి మనము అల్లాహకు భయపడుతున్నాము అనడానికి నిదర్శనం. దాన ధర్మాలు అనేవి అల్లాహ్ మనకు ఈ దాన ధర్మాల ప్రతిఫలం ఇస్తాడు అన్నదానికి నమ్మకం. దాన ధర్మము అనేది మనలో ఇంకా మానవత్వము ఉంది అనడానికి కూడా నిదర్శనం. అల్లాహ్ మనము దాన ధర్మాలు ఎవరికి చేయాలి? ఎవరైతే పేదవారు ఉన్నారో వారికి, ఎవరైతే బీదవారు ఉన్నారో వారికి, ఎవరైతే వితంతువులు ఉన్నారో, అనాథలు ఉన్నారో వారందరికీ దాన ధర్మాలు చేయాలి. ఎవరైతే ఆహారం లేకుండా ఉన్నారో వారికి ఆహారం తినిపించాలి. ఎవరైతే త్రాగడానికి నీరు లేకుండా ఉన్నారో వారికి త్రాపించాలి. ఎవరి దగ్గర అయితే తొడగడానికి బట్టలు, వస్త్రాలు లేవో వారికి కూడా వస్త్రాలు తొడిగించాలి. అల్లాహ్. ఇక్కడ దాన ధర్మాలు చేయడం అంటే కులాన్ని చూసో మతాన్ని చూసో దాన ధర్మాలు చేయడం కాదు సోదరులారా. ఇస్లామియా షరియత్ మనకి ఏం తెలియజేస్తుంది అంటే, మనము సంవత్సరానికి ఒకసారి ఇచ్చే జకాత్ ఏదైతే ఉందో అది తీసుకోవడానికి, అది ఇవ్వడానికి ముస్లిం అయి ఉండాలి. కానీ సదకా, దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో వీటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కులము కానీ, మతము కానీ, రంగు కానీ, ప్రాంతము కానీ ఏది కూడా అడ్డం లేదు. ఎందుకని? ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టాలి. వారు ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా. దాహంగా ఉన్న వారికి నీరు త్రాపించాలి. వారు ఏ కులస్థులైనా, ఏ మతస్థులైనా. అది వారి కనీస అవసరం. అనాథల్ని చూసి మన మనసులో జాలి కలగటం లేదు. వితంతువులు చూసి మన మనసులో కరుణ రావటం లేదు. పేదవారిని చూసి మనము సహాయం చేయాలి అన్న ఆలోచన రావటం లేదు. అంటే మనము దైవప్రవక్త యొక్క నిజమైన శిష్యులము, లేకపోతే దైవప్రవక్తను అనుసరించేవారు అని అనడం ఎంత మాత్రము సమంజసం కాదు. ఎందుకని? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరైతే అగత్య పరులు ఉన్నారో, ఎవరైతే పేదవారు ఉన్నారో వారిని చూడగానే దైవప్రవక్త యొక్క మనస్సు కుచించుకుపోయేది. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడెప్పుడు వారికి సహాయం చేయాలా అన్న ఆలోచనలో ఉండేవారు. ఒకసారి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిద్లో కూర్చొని ఉన్నారు. అక్కడికి ఖబీలే ముజర్ అనే తెగకు చెందినటువంటి వారు వచ్చారు. వారు ఎలా ఉన్నారు అంటే, వేసుకోవడానికి బట్టలు లేవు, బక్క చిక్కిన శరీరాలు, అలాగే అర్ధనగ్నంగా ఒక పక్క అంతా కనబడుతుంది, లేకపోతే సరిగ్గా లేనటువంటి బట్టలు, వస్త్రాలతో వచ్చారు. వారిని చూడగానే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మనసులో ఎలాంటి ఆలోచన కలిగింది అంటే, వీరు ఈ విధంగా ఉన్నారు, వీరికి ఎలాగైనా సహాయం చేయాలి. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడ్డారు. బుఖారీ మరియు ముస్లిం యొక్క హదీస్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడి ఎలాన్ చేశారు, ప్రకటన చేశారు. ఏమని చేశారు? ఈరోజు మీ దగ్గర ఏదైతే ఉందో తినడానికి, వేసుకోవడానికి మొత్తం తీసుకొచ్చి పెట్టండి అన్నారు. సహాబాల్లో చాలామంది తీసుకొస్తున్నారు, ఇస్తున్నారు. అందులో ఒక సహాబీ ఏం చేశారో తెలుసా? ఒక పెద్ద బరువైనటువంటి సంచిలో ఆయన దగ్గర ఉన్నవన్నీ వేసి తీసుకొస్తున్నారు. తీసుకువస్తూ ఉంటే చాలా బరువుగా ఉంది, ఒక్కళ్ళే లాక్కు రాలేకపోతున్నారు. ఎలాగో అలా లాక్కొచ్చి పెట్టారు. అది చూసినటువంటి మిగతా సహాబాలకి ఆలోచన వచ్చింది, అరే మన తోటి స్నేహితుడు, తోటి సోదరుడు ఇంత ఎక్కువగా తీసుకొని వస్తే మరి మనం తక్కువ ఎలా ఇవ్వాలి? ఆయన్ని చూసిన తర్వాత మిగతా సహాబాలు కూడా, ఇంకా ఎవరైతే ఇవ్వలేదు వారు కూడా అతి ఎక్కువగా ఇవ్వడం ప్రారంభించారు. అల్లాహు అక్బర్. కాసేపటికి ఏమైందో తెలుసా? అక్కడ మస్జిద్లో రెండు పెద్ద పెద్ద గుట్టలు ఏర్పడిపోయాయి. ఒకటి తినే ఆహార పదార్థాలది, రెండు వస్త్రాలది. అది చూసిన తర్వాత దైవప్రవక్త యొక్క మనసు కుదుట పడింది, ముఖంలో చిరునవ్వు వచ్చింది. సహాబాలు అన్నారు, ప్రవక్త వారి ముఖం ఎలా ఉంది అంటే, వీటిని చూసిన తర్వాత, వారికి ఇచ్చిన తర్వాత ప్రవక్త యొక్క ముఖములో బంగారపు ఛాయ కనబడింది. అంత సంతోషించారు. సంతోషించి ఎవరైతే మొదటిగా తీసుకువచ్చారో ఎక్కువగా, ఆయన గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తూ ఒక హదీస్ తెలియజేశారు. ఏమిటది అంటే, మన్ సల్ల ఫిల్ ఇస్లామి సున్నతన్ హసనా ఫలహు అజరహా వ అజ్రు మన్ అమిల బిహా మిన్ బాదిహి మిన్ గైరి అన్ యన్కుదా మిన్ ఉజూరహుం షయ్యా.
ఎవరైతే ఇస్లాంలో ఒక మంచి పని యొక్క సాంప్రదాయాన్ని ప్రారంభిస్తారో ఆయనకి పుణ్యం దొరుకుతుంది. ఆ సాంప్రదాయం చూసి వేరే వారు ఎవరైతే అనుసరిస్తారో వారికి పుణ్యం దొరుకుతుంది. కానీ మొదటగా ఎవరైతే ప్రారంభించారో వారికి ఎవరెవరైతే అనుసరిస్తూ ఉన్నారో వారందరి పుణ్యం కూడా దొరుకుతుంది. అల్లాహ్ అక్బర్. చూడండి, ఒక మంచి పని ప్రారంభించారు, అనుసరించే వారికి పుణ్యం దొరుకుతుంది, ప్రారంభించిన వారికి పుణ్యం దొరుకుతుంది. ఎవరైతే మొదటగా ప్రారంభించారో వారికి ఎక్కువగా పుణ్యం దొరుకుతుంది. అల్లాహ్ అక్బర్. చూసారా, అంత ఎక్కువగా చేసేవారు. మనము కూడా ఎప్పుడైతే మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటారో అవసరం ఉన్నవారు వారికి సహాయం చేస్తూ వెళ్ళాలి సోదరులారా. ఒకవేళ మనము వారికి సహాయం చేయలేకపోతున్నాము అంటే పరిశీలన చేసుకోవాలి, మనలో విశ్వాసం ఏమైనా పెరుగుతూ ఉందా తరుగుతూ ఉందా. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అయితే ఎల్లప్పుడూ సదకా గురించి ఎక్కువగా చెబుతూ ఉండేవారు, మీరు దాన ధర్మాలు చేస్తూ ఉండండి అని. సృష్టికర్త అల్లా తాలా కూడా తెలియజేస్తున్నాడు. సూరే మునాఫికూన్ 63వ అధ్యాయం 10వ వాక్యంలో ఏమని తెలియజేస్తున్నాడు, వఅన్ఫికూ మిమ్మా రజఖనాకుమ్ మిన్ కబ్లి అన్ యాతి అహదుకుముల్ మౌత్. ఎప్పుడైతే మనిషికి ప్రాణం పోయేటటువంటి స్థితి ఏర్పడుతుందో అప్పుడు ఆ మనిషి అంటాడు, ఏమంటాడు, ఫయకూల రబ్బీ లౌలా అఖర్తని ఇలా జలిన్ కరీబ్ ఫసద్దక వకుం మినస్ సాలిహీన్. అల్లాహు అక్బర్. మీలో ఎవరికైనా చావు వచ్చిన తర్వాత లేకపోతే చావు సమయం దగ్గరికి వచ్చిన తర్వాత నా ప్రభు నాకు మరికొంత గడువు ఎందుకు ఇవ్వలేదు అని కడు దీనంగా అడిగే పరిస్థితి దాపురించక ముందే మేము మీకు ప్రసాదించిన దాని నుంచి ఖర్చు పెట్టండి. అంటే మనిషి చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు కళ్ళ ముందు ఆఖిరత్ కనబడుతూ ఉంటుంది, కళ్ళ ముందు దైవదూతలు నిలబడి ఉన్నారు, ఇంకాసేపట్లో ప్రాణం తీసేసుకుంటారు, ఇంకా ప్రాణం పోలేదు, అలాగే ఉన్నారు. ఆ సమయంలో ప్రాణం పోయేటటువంటి సమయంలో కళ్ళ ముందు దేవదూతలు కనబడుతూ ఉంటారు, ఆఖిరత్ పరలోకం కనబడుతుంటుంది. అప్పుడు మనిషి సృష్టికర్తను అల్లా అడుగుతాడు, యా రబ్బీ, ఓ నా ప్రభు నాకు కొంత గడువివు. గడువిస్తే తను ఏం చేస్తాడంట, అనేక మంచి పనులు ఉన్నాయి, కానీ ఏం చేస్తాడు, ఫసద్దక నేను వెళ్ళి సదఖా చేసి వస్తాను. అల్లాహు అక్బర్. ప్రాణం పోయేటటువంటి స్థితిలో కడుదీనంగా వేడుకుంటాడు ప్రభుని, ఒక్క అవకాశం ఇవ్వాల, నేను వెళ్ళి సదఖా దాన ధర్మాలు చేసి వస్తాను. ఎంత ప్రాధాన్యత, ఎంత ప్రాముఖ్యత ఉంది చూడండి దాన ధర్మాలకి. కాబట్టి మన చావు మన కళ్ళ ముందుకు రాకముందే, దైవదూతలు కళ్ళ ముందు కనబడక ముందే మనకు ఉన్నంతలో దాంట్లో దాన ధర్మాలు చేయండి సోదరులారా. దాన ధర్మాల వల్ల అనేక ప్రయోజనాలు, ప్రాపంచికంగా పరలోక పరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి.